హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పార్పల్లి. ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాట్రిక్స్ కోడింగ్ గురించి చెప్పుకుందాము. ఈ మ్యాట్రిక్స్ కోడింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, అలాగే వేరు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి వాళ్ళు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వస్తుంది. అట్లానే ఐబీపీఎస్ వాళ్ళు నిర్వహించే బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కూడా ప్రిలిమినరీలో దీనికి సంబంధించిన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా దీని గురించి తెలుసుకుందాం. చాలా ఈజీగా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ మ్యాట్రిక్స్ కోడింగ్ అనేది కోడింగ్ డీకోడింగ్లో ఒక భాగం అనమాట. ఇందులో చూసినట్లయితే మనకి 2 మ్యాట్రిసెస్ ఉంటాయి, మ్యాట్రిక్స్ 1 అండ్ మ్యాట్రిక్స్ 2. ఈ మ్యాట్రిక్స్లో ఈ గళ్ళుగా కనిపిస్తున్నాయి కదా మీకు, ఇందులో ప్రతి దాంట్లోనూ 6 అడ్డు వరుసలు ఉంటాయి. 1 2 3 4 5 6. అట్లానే 6 నిలువు వరుసలు, 1 2 3 4 5 6. అంటే ఈ అడ్డు వరుసలను ఇంగ్లీష్లో ఏమంటారు? రోస్ అంటారు. ఇవన్నీ రోస్. అట్లాగే ఈ నిలువు వరుసల్ని కాలమ్స్ అంటారు. ఇప్పుడు దీన్ని ఈ నిలువు వరుస ఇది ఒక కాలం. మ్యాట్రిక్స్లోనే కాదు, ఇలాంటి గళ్ళు దానిలోనైనా అడ్డు వరుసల్ని రోస్ అంటాం, నిలువు వరుసల్ని కాలమ్స్ అంటాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫస్ట్ రోలో అట్లాగే ఫస్ట్ కాలంలో నంబర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది ఫస్ట్ కాలం, ఇది ఫస్ట్ రో, నంబర్స్ ఉంటాయి. ఇక మిగతా అంతా కూడా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న లెటర్స్, ఏబిసిడీల్లో అక్షరాలు ఉంటాయి అన్నమాట. కొన్ని అక్షరాలు ఉంటాయి, అవి రిపీట్ అవుతూ ఉంటాయి. సపోజ్ మీకు ఇక్కడ చూసినట్లయితే ఏ అనేది చాలా చోట్ల కనిపిస్తుంది, వాటి ప్లేస్లు మారి జిగ్జాగ్గా ర్యాండమ్గా ఉంటాయి అన్నమాట. అయితే ఇందులో ఎలా నంబరింగ్ ఇస్తారు అని చూసినట్లయితే మ్యాట్రిక్స్ 1లో చూసినట్లయితే మనకి 0 to 4 నంబర్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ రోలో 0 to 4 నంబర్స్, అలాగే ఫస్ట్ కాలంలో కూడా 0 to 4 నంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ 2లోనేమో ఇక్కడ దాకా 4 వచ్చింది కాబట్టి ఇక్కడ 5 to 9 నంబర్స్ ఈ కాలంలో, అట్లాగే 5 to 9 నంబర్స్ ఈ రోలో కూడా ఉంటాయి అనమాట. ఇక మిగతా ఆల్ఫాబెట్ ఏమి ఇస్తారు, ఏం అక్షరాలు ఉంటాయి, లెటర్స్, ఇంగ్లీష్ లెటర్స్ ఏముంటాయి అనేది మనం అడిగే క్వశ్చన్స్లో ఏమున్నాయో వాటిని బట్టి అరేంజ్ చేస్తారనమాట. ఇది నేను రూపొందించింది. దీనిలో నేను ఇచ్చిన క్వశ్చన్స్కి అనుగుణంగా నేను ఆల్ఫాబెట్ ఇవ్వటం జరిగింది అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ రోలో ఏ, హెచ్, ఐ, ఈ, జీ ఉన్నాయి. ఈ సెకండ్ రోలో కూడా అవే లెటర్స్ ఇచ్చాను నేను. ఏ ఉంది ఇక్కడ, హెచ్, ఐ, ఈ, జీ, కానీ ర్యాండమ్గా జిగ్జాగ్గా ఉన్నాయి అనమాట. అట్లాగే అన్నీ తీసుకున్నాను. నేను ఎట్లా ఫ్రేమ్ చేస్తానంటే ఇందులో ఇచ్చిన లెటర్స్ ఏవి కూడా ఇందులో ఇవ్వలేదు, అలాగే ఇందులో ఇచ్చిన లెటర్స్ ఇందులో ఇవ్వలేదు అనమాట. అట్లా కూడా ఉండొచ్చు, మీరు చూసుకోవాలి ఒకసారి. మనం అడిగిన లెటరు ఇందులో ఉంది, కేవలం ఇందులోనే ఉందా, అందులో కూడా ఆ మ్యాట్రిక్స్ 2లో కూడా ఉందా అనేది చూసుకోవాలన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కోడింగ్ ఏంటంటే ప్రతి లెటర్కి ఒక కోడ్ ఉంటుందన్నమాట. ఆ కోడ్ ఏంటి అంటే 2 డిజిట్ నంబర్, అంటే 2 అంకెల సంఖ్య. సపోజ్ ఇక్కడ మనం ఎం తీసుకున్నాం అనుకోండి, ఒక్క నిమిషం. ఈ మ్యాట్రిక్స్ 2లో మనకి ఎం ఉంది. ఇక్కడ ఈ ఎం అనే లెటరు, దాని కోడ్ ఎంత అంటే అది 2 అంకెల సంఖ్య అనమాట. దాంట్లో 2 అంకెలు ఉంటాయి. ఆ 2 అంకెలు ఏంటి అంటే ఈ మొదటి అంకె అనేది అది ఉన్న రోలో నంబర్ని సూచిస్తుంది. ఇప్పుడు ఎం ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉంది. ఏ రోలో ఉంది? అది 5th రోలో ఉంది, 5వ రోలో ఉంది. కాబట్టి మొదటి నంబర్ 5 అవుతుంది. అట్లాగే రెండో నెంబర్ ఏంటి అంటే అది ఉన్న కాలం నెంబర్, అది ఏ కాలంలో ఉంది? 5వ కాలంలో ఉంది. కాబట్టి ఈ ఎం కోడ్ ఎంత అంటే 55. అట్లాగే ఇంకో చోట కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. దీని కోడ్ ఎంత అవుతుంది? ఇది ఏ రోలో ఉంది? 6th రోలో ఉంది. కాబట్టి 6 అనేది మొదటి నెంబర్ అవుతుంది. కాలం 7th కాలంలో ఉంది కాబట్టి 7 అనేది సెకండ్ నెంబర్. 67 అనేది ఇంకొక కోడ్ అవుతుంది దానికి. అట్లాగే ఎం ఇక్కడ కూడా ఉంది. దీని కోడ్ ఏమవుతుంది? 7వ రో 9వ కాలం. కాబట్టి 79 అనొచ్చు మనం. ఎం ఇక్కడ ఉంది. ఇంకొక ఎం ఉంది. దీని కోడ్ ఏమవుతుంది? ముందు మనం లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి. రో 8th రో, కాలం కూడా 8th కాలం. సో 88. ఇంకొక ఎం ఉంది ఇక్కడ. దీని కోడ్ ఎంత అవుతుంది? 96. ఇలా ఒక నంబర్కి ఒక లెటర్కే ఈ కోడ్స్ అన్నీ యూజ్ అవుతాయి అనమాట. అట్లా మనకి ఇచ్చిన వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్కి కరెక్ట్ కోడింగ్ ఏంటి. ఇప్పుడు ఎంకి అన్నీ ఉన్నాయి కదా, అది ఏదైనా వాడుకోవచ్చు. ఏకి ఇంకా అలాగే ఉంటాయి. అట్లా మ్యాథ్స్ అని ఇస్తే ఇక్కడ వర్డ్, ఈ మ్యాథ్స్ అనే దానికి కోడ్ మనం ఎలా చూడాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది చాలా ఈజీ కాబట్టి నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లేదు. జస్ట్ మ్యాథ్స్, స్మైల్, గ్రేట్ అనే 3 వర్డ్స్ తీసుకున్నాను. ఈ 3 వర్డ్స్కి కోడింగ్ ఏంటనేది ఇక్కడ ఇచ్చిన మనకి 4 ఆప్షన్స్ ఏబిసిడిలోంచి ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇది ఎలా కనుక్కోవాలి అనేది 2 మెథడ్స్ చెప్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వచ్చు మీరు. ముందుగా మ్యాథ్స్కి చూద్దాం.
మ్యాథ్స్ కోడింగ్ ప్రతి లెటర్కి మనం 2 డిజిట్ నెంబర్ ఉంటుంది అనుకున్నాం కదా, ఆ 2 డిజిట్ నెంబర్స్ని మనం ఆన్సర్స్ నుంచి చెక్ చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ ఎం తీసుకున్నట్టు ఇక్కడ 2 ట్రిక్స్ కూడా చెప్తాను మీకు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అది ఏంటన్నది. ఇప్పుడు మ్యాథ్స్లో ఎం చూస్తున్నాం మనం. ఒకవేళ మనం ఇట్లా చూడటం ఇబ్బంది అనుకుంటే ఈ పైన మనం చిన్న చిన్న అక్షరాలు రాసుకుంటే సరిపోతుంది. ఎం ఏ టి హెచ్ ఎస్. ఎంకి ఏమేమి ఇచ్చారు కోడ్స్ ఇవి ఉన్నాయి, ఇవి కరెక్ట్గా అదొకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 5 ఇచ్చారు. 5 అనగానే 5 అనే నెంబర్ మనకి ఇందులో 4 వరకే ఉంటాయని చెప్పుకున్నాం కాబట్టి 5 అనగానే నెక్స్ట్ మ్యాట్రిక్స్ 2 అనేది వెలగాలి ముందు మనకి, కాబట్టి అవతల టేబుల్ చూస్తాం. 5 అంటే 5 ఎం. ఓకే, ఇది రైటే. ఏ సారీ ఎంకి కింద చూసుకుంటుందాం. ఇక్కడ 96 ఎం కరెక్టే. నెక్స్ట్ 8 ఎం కరెక్టే. 7 9 ఎం కరెక్టే. కాబట్టి ఈ ఎంకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే ఉన్నాయి. ఇక్కడే నేను చెప్పే ట్రిక్ ఏంటంటే జనరల్గా మనకి ఇచ్చే ఆప్షన్స్లో ఈ చివరికి ఇట్లా వెతుక్కుంటూ పోతే ఇక్కడెక్కడో తప్పు దొరుకుతుంది. అందుకని మనం ఇటు నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఈజీ తొందరగా దొరికే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది చెక్ చేద్దాం. ఎస్ చెక్ చేద్దాం. ఎస్కి ఇక్కడే ఉంది 77. 7 అనేది నెక్స్ట్ టేబుల్ మ్యాట్రిక్స్ 2A కాబట్టి 7 ఎస్ కరెక్టే. నెక్స్ట్ 8 6 ఎస్ కరెక్టే. 6 5 ఎస్ కరెక్టే. 5 8 ఎస్ కరెక్టే. ఇవన్నీ కూడా కరెక్టే ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ చూద్దాం. హెచ్ 10 అనేది మనకి ఇందులో ఉంటుంది కాబట్టి హెచ్ 10 కాదో చూద్దాం. 10 చూడండి, 10 హెచ్ కాదు, 10 ఈ అయింది. సో ఈ ఆప్షన్ మనం ముందే తీసేసుకోవచ్చు. ఏ కాదు, ఇది తప్పైపోయింది. నెక్స్ట్ హెచ్ చూస్తున్నాం. 3 2 హెచ్ కరెక్టే. 1 3 హెచ్ కరెక్టే. 0 2 దగ్గర హెచ్ లేదు మనకి. హెచ్ ఆప్షన్స్ చూస్తున్నాం మనం. 02 ఏముంది, ఇక్కడ ఐ ఉంది. సో ఇది కూడా రాంగ్ అయింది కాబట్టి ఈ ఆప్షన్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు హెచ్ వరకు చెక్ చేస్తాం మనం. ఇప్పుడు నెక్స్ట్ టీ చూద్దాం. టీకి 6 8 అంటే ఈ టేబుల్కి వస్తుంది. 6 8 చూడగానే మనకి ఇక్కడ తెలుస్తుంది. 6th రోలో 8th కాలంలో R ఉంది. ఇక్కడ మనకి టీ లేదు. సో ఇది ఇందాకే రాంగ్ అయిపోయింది, సారీ నేనే చెప్తున్నా. టీ 5 7 అంటే ఇదే టేబుల్. 5 7 టీ కరెక్టే. ఇది 9 8 టీ కరెక్టే. ఇది ఈ రెండు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి రెండే మనం చెక్ చేయాల్సింది. ఇక్కడ దాకా చెక్ చేసాము. నెక్స్ట్ ఏ చెక్ చేయాలి. ఏ 2 5 అంటే ఇదే టేబుల్. 2 5 ఇక్కడ ఈ రెండో ట్రిక్ అని చెప్పాను కదా, ఆ రెండో ట్రిక్ ఏంటంటే ఇదే. ఈ టేబుల్లో మనకి 4 కన్నా దాటిన నంబర్ ఏది రాదు. 4 ఇక్కడ సపోజ్ 2 వచ్చింది అనుకోండి, ఇక్కడ కూడా 4 వరకే వస్తాయి. ఏదైనా 0 to 4 వరకు నెంబర్ మొదటి నెంబరు 4 లోపల ఉంటే రెండోది కూడా ఖచ్చితంగా 4 కానీ 4 లోపల కానీ ఉండాలి. దాన్ని దాటింది అంటే ఒక నెంబర్ ఈ టేబుల్లో మ్యాట్రిక్స్ 1లోది, రెండో నెంబర్ మ్యాట్రిక్స్ 2లోది అవుతుంది అనమాట. 2 ఏమో మనకి మ్యాట్రిక్స్ 1లో ఉంటుంది, 5 అనేది మ్యాట్రిక్స్ 2లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి నెంబర్ అసలు ఉండదు కాబట్టి ఈ కోడ్ లేదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనం బ్లంట్గా రాంగ్ కొట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 2 5 అట్లానే 3 6 అలాంటి ఏవైనా, లేదా 8 2 అలా ఉండదు. ఆ నెంబర్ చూడగానే మనకి తెలుస్తుంది ఈ ఆప్షన్ రాంగ్ అనేది. సో మనకు ఒక్కటే కరెక్ట్ ఆప్షను. ఇప్పుడు ఇది పోయింది. సో సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మ్యాథ్స్కి కోడింగ్ ఎలా చూసుకోవాలి అంటే ఆన్సర్స్ నుంచి ఎలా చెక్ చేయాలనేది చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండో పద్ధతి ఇంకో మెథడ్ చెప్తాను కదా, అదేంటంటే ఇక్కడున్న ప్రతి లెటర్కి కోడింగ్ మొత్తం రాసేసుకోవటం అనమాట. ఇప్పుడు ఎం ఇందాక అనుకోకుండా ఎగ్జాంపుల్ ఎం ఒకటి రాసాం కదా, ఏకి రాద్దాం. ఏకి ఏమేమి కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏకి ఏముంది, ఏకి 0 0, దీనికి ఏముంది 1 2, నెక్స్ట్ ఏకి 2 4, ఈ ఏకి 3 1, ఈ ఏకి 4 3. ఇవే ఏకున్న కోడ్స్. నెక్స్ట్ ఎంఏ టీ కూడా రాద్దాం కోడ్స్ ఏమున్నాయని. టీ ఎక్కడుంది మనకి మ్యాట్రిక్స్ 2లో ఉంది. ఇక్కడ ఉంది టీ. దీని కోడ్ ఏమవుతుంది 5 7. నెక్స్ట్ టీ ఇది 6 9, నెక్స్ట్ టీ 7 6, నెక్స్ట్ టీ 8 5, నెక్స్ట్ టీ 9 8. ఎంఏటి రాసాం. హెచ్
ఇది టైం టేకింగ్ అనుకోవచ్చు, అసలు జనరల్గా మ్యాట్రిక్స్ కోడింగే టైం టేకింగ్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తాను, ఎప్పుడు వాడుకోవచ్చు. హెచ్ కోడింగ్ రాద్దాము. హెచ్ అనేది ఇందులో ఉంది, ఇక్కడ ఇది 0 1. నెక్స్ట్ ఇక్కడ ఉంది 1 3. నెక్స్ట్ ఇది 2 0. నెక్స్ట్ హెచ్ 3 2. నెక్స్ట్ ఇది 4 4. నెక్స్ట్ ఎస్కి ఎస్ ఎందులో ఉంది, ఇందులో ఉంది, ఇక్కడ ఉంది ఫస్ట్ ఎస్ 5 8. నెక్స్ట్ ఎస్ ఇది 6 5. నెక్స్ట్ ఎస్ 7 7. నెక్స్ట్ ఎస్ 8 6. నెక్స్ట్ ఎస్ 9 9. ఇలా రాసేసుకుంటే వర్డ్స్ ఇప్పుడు MATHSకి రాసాం. నెక్స్ట్ ఇది స్మైల్ కదా, ఈ స్మైల్లో మనకి ఏమైనా లెటర్స్ ఆల్రెడీ వచ్చినాయి ఉన్నాయి, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్కి మనం రాసుకునే పని లేదు. అట్లాగే అంతే. అలాగే గ్రేట్ ఇచ్చారనుకోండి, ఈ గ్రేట్లో మనం ఏమేమి రాయక్కర్లేదు, ఏ రాయ అవసరం లేదు. ఇక్కడ MATHS ఇంకా MILEకి రాసుకుంటే సరిపోతుంది. అది తర్వాత చూద్దాం, ఎందుకు ఎప్పుడు ఉపయోగపడుతుందో చెప్పుకుందాం. ఇలా రాసుకున్న తర్వాత ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటాం. ఎట్లా చెక్ చేసుకుంటాం, ఇక్కడ Mకి 55 ఉందా లేదా, 55 ఉంది, ఓకే ఇది రైటే, అలా చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ 96 కూడా ఉంది. 88 MK 88 కూడా ఉంది. 79 అది కూడా ఉంది. కాబట్టి Mకి ఇచ్చిన కోడ్స్ అన్నీ కరెక్టే. ఇటు నుంచి కాకుండా ఇటు నుంచి చూడాలనుకున్నాం కదా, ఎస్కి 77 ఉందా, ఉంది. 86 ఉంది. 65 ఉంది. 58 అది కూడా ఉంది. ఎస్ కూడా అన్ని రైట్లే ఉన్నాయి. నెక్స్ట్ హెచ్ చూద్దాం. హెచ్కి ఇక్కడ 10 ఇచ్చారు, 10 లేదు ఇందులో. హెచ్కి రాసిన మనం కోడ్స్లో అన్ని హెచ్లకి కోడ్స్ రాసాము. ఇక్కడ 10 ఇచ్చారు కాబట్టి 10 లేదు కాబట్టి ఈ ఆప్షన్ రాగానే మనకు తెలుస్తుంది అనమాట. ఇది అయిపోయింది, దీన్ని కూడా క్యాన్సిల్ చేస్తాం. ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ప్రతి లెటర్ని మనం చెక్ చేసుకుంటూ రావచ్చు. టీ చూసాం అనుకోండి, టీకి ఏమేమి ఇచ్చారు, 68 ఇచ్చారు. 68 ఉందా, లేదు, ఇది చూడవసరం లేదు, ఓకే. నెక్స్ట్ టీకి 57 ఉంది. 98 టీకి 98 ఉంది. 69 అది కూడా ఉంది. సో ఈ టీకి రాసిన ఈ 3 కరెక్టే. నెక్స్ట్ ఇది తప్పు అయిపోయింది కదా, ఇది ఇక్కడ చూద్దాం. ఏకి 25 లేదు, ఇందా చెప్పుకున్నాం మనం 25 అనేది అసలు ఉండదు. 2 అనేది మ్యాట్రిక్స్ 1లోది, 5 అనేది మ్యాట్రిక్స్ 2లోది కాబట్టి 25 అనేది అసలు ఉండదు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 24 ఏకి 24 ఉంది. 12 1 2 కూడా ఉంది. ఇవి 2 తప్పు అయిపోయినాయి, ఈ 2 చెక్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇది కూడా ఇందాక పోయినట్టుందిగా, ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, అట్లా అన్నిటికీ రాయటం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రిపీటెడ్గా రాయకుండా మనం ప్రతిసారి, ఇప్పుడు ఇందాక ఏం చేస్తాం, ఎంకి 55 ఉంది, 55 ఉందా లేదా అని చెక్ చేసాం కదా, అట్లా చెక్ చేయకుండా ఇంకొక ఇక్కడ ఎం ఉంది, మళ్ళీ ఎంకి చూడాల్సిన అవసరం లేదు, ఇందులోనే చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఎంకి ఏమేమి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎంకి 96 ఎంలో ఉందా లేదా, 96 ఉంది. 67 ఉందా లేదా, ఉంది. 79 ఉందా, ఉంది. 88 ఉందా, ఉంది. కాబట్టి ఇక్కడ ఎంకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కరెక్టే. అలాగే ఎస్ కూడా రాసాం మనం, ఎస్ చెక్ చేసుకోవచ్చు. 77 ఉంది. 65 ఉంది. 86 ఉంది. 58 ఉంది. ఇవి కూడా కరెక్టే ఉన్నాయి. ఇంకా చూడాల్సింది ఏంటి, ILE ఈ 3 చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా ఉపయోగపడుతుంది అది. ఇప్పుడు ఈ మొదటి పద్ధతిలో మనం చూద్దాం. ఎస్కి 70 ఇవి 2 కరెక్టే అనుకున్నాం కదా. ఐకి చూద్దాం. ఇది ఐ, ఇది ఎల్, ఇది ఈ. మనం ఇటు నుంచి చూడాలనుకున్నాగా, ఇటు నుంచి చూద్దాం. ఈకి చూద్దాం. ఈకి 1 0 అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ 1 0, ఈ కరెక్టే. నెక్స్ట్ 1 1 1 1 జీ వచ్చింది ఇక్కడ, కానీ 1 1 ఈకి ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఈ ఆప్షన్ మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ 2 2 ఈకి 2 2 ఈ కరెక్టే. 3 4 3 4 ఈ కరెక్టే. ఈ కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఎల్ చూద్దాం. ఇది వదిలేస్తాం, ఇది లేదు అసలు. ఎల్ తీసుకున్నట్లయితే 7 8 అంటే సెకండ్ మ్యాట్రిక్స్ 7 8 ఎల్ కరెక్టే. 6 6 6 6 ఎల్ కరెక్టే. 6 0 6 0 అనేది చూడండి, 6 ఏమో మ్యాట్రిక్స్ 2లోది,
0 అనేది మ్యాట్రిక్స్ 1లోది కాబట్టి ఈ ఆప్షన్ అనేది అసలు ఉండదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మనకి 2 మిగిలాయి. ఈ రెండిట్లో మనం ఇది కరెక్టే అనుకున్నాం, ఇది కూడా కరెక్టే అనుకున్నాం. ఇంకా చూడాల్సింది ఏంటి, ఐకి ఒక్కదాన్ని చూస్తే సరిపోతుంది. ఐకి 2 1 ఐ కరెక్టే. 1 5 ఇక్కడ చూడండి 1 5 1 అనేది ఏమో మ్యాట్రిక్స్ 1లోది, 5 అనేది మ్యాట్రిక్స్ 2లోది కాబట్టి ఇది కూడా రాంగ్. ఇది రాంగ్ అయింది, ఇది రాంగ్ అయింది, ఈ 3 రాంగ్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి చూద్దాం, గ్రేట్ కూడా చూద్దాం. గ్రేట్ జీకి ఇది GREAT జీకి 3 0 ఫస్ట్ మ్యాట్రిక్స్లో 3 0 జీ రైటే. 1 1 జీ కరెక్టే. 2 3 జీ కరెక్టే. 0 4 జీ కరెక్టే. ఇటు నుంచి చూడొద్దు, ఇటు నుంచి చూద్దాం. 5 8 అంటే సెకండ్ మ్యాట్రిక్స్ 5 8 ఏముంది ఇక్కడ ఎస్ ఉంది, సో ఈ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ 6 9 టీ కరెక్టే. 7 6 టీ కరెక్టే. 8 5 టీ కరెక్టే. నెక్స్ట్ టీ చూసేసాం. ఇది అవసరం లేదు, ఇక ఇది చూడము. 2 4 ఏ కరెక్టే. 0 1 ఏముంది ఇక్కడ 0 రో 1 కాలంలో హెచ్ ఉంది కాబట్టి 0 1 అనేది ఇది రాంగ్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయినట్టే. నెక్స్ట్ ఏకి 3 1 ఏ కరెక్టే. ఇప్పుడు ఈ రెండిట్లో చెక్ చేయాలి. ఏ కూడా చూసేస్తాం, ఈ చూద్దాం. ఇది లేదు. 1 0 ఈ కరెక్టే. 0 2 చూడండి 0 2 దగ్గర ఐ ఉంది కాబట్టి 0 2 ఈ కాదు, సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ అయింది. ఇది రాంగ్ అయింది, ఇది రాంగ్ అయింది, ఇది కూడా రాంగ్ అయింది కాబట్టి మన ఆన్సర్ బి అవుతుంది అనమాట. ఇక్కడ మనకి ఇట్లా కొన్ని లెటర్స్ కలుస్తున్నాయి అనుకున్నప్పుడు ఇలా రాసుకొని చెక్ చేసుకుంటే తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు గమనించండి, ఆన్సర్స్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తే తక్కువ టైం పడుతుందా, లేదా ఇట్లా ఇప్పుడు MATHS రాసాం కదా, ఇక్కడ SEMకి అవసరం లేదు, ILEకి రాస్తే సరిపోతుంది. ఇంకా ILEకి రాస్తే సరిపోతుంది. ఇంకా గ్రేట్లో ఏమేమి వస్తున్నాయి మనకి, G రాయాలి, R రాయాలి, E రాయాలి, ATకి ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఇట్లా వీటికి కూడా కోడింగ్ రాసుకుంటే మనం ఒకేసారి డైరెక్ట్ చూసుకోవచ్చు అన్నమాట. ప్రతిసారి వెతికే పని లేకుండా, మ్యాట్రిక్స్ 1లో 2లో వెతికే పని లేకుండా వీటి నుంచి మనం ఈజీగా ఆన్సర్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ లెటర్స్ కలిసినప్పుడు ఇది యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా మనకి ఒక వర్డ్ ఇస్తే ఆ వర్డ్కి కోడ్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు కోడే ఇచ్చారు మనకి. ఈ కోడ్ నుంచి మనం రైట్ వర్డ్ని కనుక్కోవాలి. ఏంటి ఇక్కడ ఇది కోడ్ 5914301357 ఇచ్చారు. ఆప్షన్స్ ఏంటి, టైట్, రైట్, లైట్, ఫైట్, 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ కోడ్ అనేది ఏ వర్డ్కి సూట్ అవుతుంది అనేది అయితే నేను ఇక్కడ ఈజీగా తీసుకున్నానులేండి. ఇక్కడ IGHT అన్నీ కలుస్తున్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది అనమాట. టీయా, ఆర్నా, ఎల్లా, ఎఫా. 5 9 చూడండి ఒకసారి. 5 9 ఏముంది, లెటర్ ఎల్ ఉంది కాబట్టి చూడగానే మనకి ఎల్ ఇది రైటు. ఇవేవి కావాలా, టీ తప్పు, ఆర్ తప్పు, ఎఫ్ తప్పు. ఇంకా మిగతా చూడవసరం లేదు ఎందుకంటే IGHT ఐ ఉందనుకోండి. ఇక్కడ 1 4 కదా, 1 4 ఐని. నెక్స్ట్ 3 0 జీ IG 1 3 హెచ్ 5 7 టీ. IGHT కానీ ఈ కోడ్స్ అన్ని కరెక్టే ఉన్నాయి. ఇది G, ఇది హెచ్, ఇది టీ. 5 9 మాత్రం ఎల్ అవుతుంది కాబట్టి ఈ లైట్ అనే ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం. ఎట్లనే ఇవ్వచ్చు మీకు. ఒక వర్డ్ ఇచ్చి దాని కోడ్ కనుక్కోమనొచ్చు, లేదా కోడ్ ఇచ్చి వర్డ్ కనుక్కోమనొచ్చు. ఇంకొక రకంగా ఇక్కడ నంబర్స్ బదులు ఆల్ఫాబెట్ ఇచ్చి, అంటే ఇక్కడ ACDM సో అని ఇచ్చేసి ఇక్కడ నంబర్స్ ఇచ్చి కూడా అడగవచ్చు. ఎట్లా ఇచ్చినా సేమ్ ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. చూస్తారు కదా, మ్యాట్రిక్స్ కోడింగ్ అనేది చాలా ఈజీ, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఆ టైం టేకింగ్ అనేది మన మైండ్కి, మన కళ్ళకి ఉన్న కోఆర్డినేషన్ బట్టి మనం స్పీడప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. అట్లానే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. అట్లానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే రీజనింగ్ వీడియోస్, సిలోజిజం అలాగే చాలా ఉన్నాయి. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.